హాయ్ అండి. పుతిన్ అయితే ఇండియాకి రాబోతున్నాడంట. మనకు తెలిసిందే రష్యా అధ్యక్షుడు ఆయన. ఆయన మనకి ఆయిల్ అవన్నీ సప్లై జరుగుతూ ఉంటే కొన్ని ఆయుధాలు కూడా సప్లై చేస్తుంటారు రష్యా నుంచి అయితే మనమైతే కొనుక్కుంటూ ఉంటాం. ఆయనైతే రష్యా అధ్యక్షుడు అయితే మనైతే ఇండియా రాబోతున్నాడంట. కారణం ఏంటనేది మనకు సడన్గా తెలియదు. సడన్గా టూర్ అయితే ఉంది. ఎక్కువ అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది కాబట్టి దాని గురించి చర్చలు ఏమైనా జరుగుతాయో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు రష్యా వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోడీ అలానే అటు పక్క యుక్రెయిన్ కూడా వెళ్ళడం చూసాం. అక్కడ ఆయన కూడా కలిసి రావడం చూసాం. మెయిన్ చెప్పింది పీసు శాంతి ఉండాలని అయితే కోరుకుంటున్నాడు. మన రీసెంట్గా ట్రంప్తో కూర్చున్నప్పుడు కూడా అక్కడికక్కడ గట్టిగా చెప్పడం చూసాం. మేము ఏ పక్షం కాదు, యుక్రెయిన్ పక్షం కాదు, రష్యా పక్షం కాదు, మేము శాంతి పక్షం అయితే ఆయన చెప్పడం చూసాం. చూద్దాం. ప్రస్తుతానికైతే మోడీని పుతిన్ నమ్ముతున్నాడు. పుతిన్ అయితే మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా. ఎందుకంటే చాలా యుద్ధం చేస్తుంటే ఎంతో కొంత డబ్బులు అయిపోతూనే ఉంటాయి. ఆయుధాలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఆయుధాలు అలానే సైనికులు చాలామంది గాయపడుతుంటారు. వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంటే చాలా ఇబ్బంది. అన్ని యుద్ధం వల్ల అంత నష్టమే కానీ ఏమి ఉపయోగం ఉండదు. దీన్ని గ్రహించిన పుతిన్ అయితే దీన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే క్లోజ్ చేయాలంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఆయుధాలు సమర్పిస్తుంది ఎవరు? అంతకుముందు బైడెన్ ఉన్నప్పుడు బైడెన్ ఇచ్చేవాడు డబ్బులు కొంచెం. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు యూరోప్ ఇస్తుంది. రష్యా నుంచి కావచ్చు, జర్మనీ కావచ్చు, అక్కడున్న యూరోప్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళైతే డబ్బులు ఎక్కువగా యుక్రెయిన్కి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు పీస్ అంటూనే ఉంటారు కానీ యుక్రెయిన్ అయితే ముందు నడిపిస్తుంది వాళ్ళే, వెనకుండా నడిపిస్తుంది వాళ్ళే. కాబట్టి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడేయాలంటే ఖచ్చితంగా మోడీ వల్ల అవుతుంది. ఎందుకంటే యూరోప్ యూనియన్ అంతా కూడా మోడీకి మంచిగానే ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే మోడీ అంటే ప్రేమిస్తారు. ఎందుకంటే మనల్ని కొన్నాళ్ళ పాటు పరిపాలించిన దేశం కాబట్టి వాళ్ళు కొంచెం ఎంతో కొంత ఇది ఉంటుంది వాళ్ళ మనకి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే మరి మోడీ అలాంటి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతాడేమో చూద్దాం. ప్రస్తుతానికి పుతిన్ రావడం ఒక సంచలనంగా మారింది.